వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ యూనిట్ 4కి సంబంధించి వెక్టర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్ అండ్ ఈవెన్ 5 మార్క్స్ టూ. సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే మనకి 10 మార్క్స్కి ఇచ్చిన క్వశ్చనే 5 మార్క్స్కి కూడా అడుగుతారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఒక క్వశ్చన్ చదివితే చాలు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఈ వీడియోలో వెక్టర్స్కి సంబంధించి డెఫినేషన్, డెక్లరేషన్, వెక్టర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అండ్ ఇండెక్సింగ్, నేమింగ్ ఎలా ఉంటుంది, అలాగే వెక్టర్స్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం ఏ విధంగా ఉంటుందని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుంటారు. When comes to definition of vector, a vector is the simplest and most common data structure in R. So vector అనేది R ప్రోగ్రామింగ్లో మోస్ట్ కామన్గా యూజ్ చేసే డేటా స్ట్రక్చర్. ప్రీవియస్ వీడియోస్లో నేను డేటా స్ట్రక్చర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వెక్టర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ ఇంకా చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. A vector is a one-dimensional array that contains elements of the same data type. వెక్టర్స్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకటే డేటా టైప్ ఉండే ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఐదర్ న్యూమరిక్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, ఆర్ లాజికల్ వెక్టర్స్ అవి కూడా అవ్వచ్చు. అండ్ ఏ వెక్టర్ కెన్ హోల్డ్ ఎనీ వన్ టైప్ ఆఫ్ డేటా. ఓన్లీ వన్ టైప్ ఆఫ్ డేటా ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే హోల్డ్ చేస్తుంది వెక్టర్. ఆల్ నెంబర్స్ అయినా ఉండాలి, లేదంటే ఆల్ స్ట్రింగ్స్ అయినా ఉండాలి. సైడ్ డెక్లరేషన్ చూడండి. సో దీన్ని జనరేటింగ్ ఆర్ ఇండెక్సింగ్ అని కూడా అంటారు. వెక్టర్స్ ఏ విధంగా ఉంటాయన్న దానికి రిప్రజెంటేషన్ అది. సో ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయన్నమాట వెక్టర్స్లో. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీరు కంపేర్ చేసుకుంటే ఇండెక్సింగ్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ వెన్ కమ్స్ టు వెక్టర్స్ ఇండెక్సింగ్ మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ వెక్టర్లో మనకి ఇట్ ఈస్ అన్ వన్ డైమెన్షనల్ అరే, రైట్? సో వెక్టర్లో మనం వాల్యూస్ని అసైన్ చేస్తాము. సో ఎన్ని వాల్యూస్ అయినా అసైన్ చేసుకోవచ్చు. సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. క్రియేటింగ్ ఏ వెక్టర్. సో వెక్టర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం? సో ఇక్కడ ఆర్ ప్రోగ్రామింగ్లో వెక్టర్స్ని క్రియేట్ చేయాలంటే సి అనే ఫంక్షన్ని యూస్ చేస్తాము. సో విచ్ మీన్స్ కంబైన్ ఆర్ కంకాటినేట్. సింటాక్స్ చూడండి. వెక్టర్స్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ వెక్టర్ నేమ్ అనేది తీసుకుంటాం. వెక్టర్ నేమ్ అనేది మనకు నచ్చింది ఇండికేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ కోడింగ్. సో దేని మీద కోడింగ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి నేమ్ అనేది అసైన్ చేసుకుంటాము. అండ్ దెన్ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేస్తాము. అక్కడ మీరు ఈక్వల్ టు ఆపరేటర్ కూడా యూస్ చేయొచ్చు. సి అనే ఫంక్షన్లో ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2 అలాగా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకోవచ్చు. ఎవ్రీ ఎలిమెంట్ని కూడా మనం కామాతో సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. సో అక్కడ నేను నమ్ అనే వెక్టార్ని తీసుకున్నాను. సో అది వెక్టర్ నేమ్ అనమాట. అండ్ దెన్ అసైన్మెంట్ ఆపరేటర్, నెక్స్ట్ సి అనే ఫంక్షన్లో ఇక్కడ నెంబర్స్ న్యూమరిక్ వాల్యూస్ని తీసుకున్నాను. సో సేమ్ డేటా టైప్ ఉండాలి వాల్యూస్ అన్నిటికీ కూడా. సో అన్నీ న్యూమరిక్ డేటా టైప్ ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకున్నాను నేను అక్కడ. సో చూడండి 10, 20, 20, 40, 50. సో మీకు ఇక్కడ రిపీటెడ్ ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు, బట్ సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. అండ్ దెన్ చూడండి ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో వెక్టార్ని ప్రింట్ చేసినప్పుడు సో మనకి అవుట్పుట్ ఆ విధంగా వస్తుంది. ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఎలిమెంట్స్ అన్నీ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతూ ఉంటాయి. కమ్స్ టు టైప్స్ ఆఫ్ వెక్టర్స్. ఆర్ ప్రోగ్రామింగ్లో మనకి టోటల్ 6 టైప్స్ ఆఫ్ వెక్టర్స్ ఉంటాయి. న్యూమరిక్ వెక్టర్, ఇంటీజర్ వెక్టర్, క్యారెక్టర్, లాజికల్, కాంప్లెక్స్ అండ్ రా. సో వెన్ కమ్స్ టు న్యూమరిక్ వెక్టర్, సో మీ అందరికీ తెలుసు న్యూమరిక్ వెక్టర్ అంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే తీసుకుంటాము, విచ్ మీన్స్ డెసిమల్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటాము. సో ఇక్కడ మనం జనరల్ నెంబర్స్ తీసుకున్నా సరే మనకు అవుట్పుట్లో చూసారా డెసిమల్ వాల్యూస్ వస్తాయి. 1.0, 2.0, 3.0 ఈ విధంగా అవుట్పుట్స్ అనేవి వస్తాయి. సో మీకు డేటా టైప్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్వశ్చన్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను డేటా టైప్స్ ఏ విధంగా ఉంటాయనేసి ఆర్ ప్రోగ్రామింగ్లో. ఆ వీడియో చూస్తే మీకు డెఫినెట్గా వెక్టర్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. ఇంటీజర్ వెక్టర్. సో ఇంటీజర్ వాల్యూస్ మనందరికీ తెలుసు. ఆర్ ప్రోగ్రామింగ్లో ఇంటీజర్స్ అంటే సఫిక్స్లో డెఫినెట్లీ క్యాపిటల్ ఎల్ అనేది ఉండాలి. సో ప్రింట్ చేసినప్పుడు మనకి జనరల్ ఇంటీజర్ వాల్యూస్ నార్మల్ నెంబర్స్ అనేసి వస్తాయి వితౌట్ సఫిక్స్. క్యారెక్టర్ వెక్టర్లో అంటే క్యారెక్టర్స్ని మనం డబుల్ కోట్స్లో మెన్షన్ చేయాలి విచ్ ఆర్ స్ట్రింగ్స్ అనమాట. అక్కడ చూడండి ఆర్ అనే ఒక క్యారెక్టర్, పైథాన్ అనే ఒక స్ట్రింగ్ అండ్ సి అనే క్యారెక్టర్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ లాజికల్ వెక్టర్. సో లాజికల్ వాల్యూస్ అంటే తెలుసు మీకు బులియన్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంటాయి. దెన్ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ తెలుసు మీకు రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ బోత్ ఉంటాయి. అండ్ వెన్ కమ్స్ టు రా. సో అక్కడ చూడండి రా వెక్టర్స్ని క్రియేట్ చేయడానికి ఫంక్షన్ తెలుసు మనకి క్యార్ టు రా అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. సో అక్కడ ఆర్ మెన్షన్ చేసినప్పుడు ఆర్ యొక్క వాల్యూ అనేది వస్తుంది.
క్యార్ టు రా అంటే క్యారెక్టర్ వాల్యూ నుంచి రా వాల్యూకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నాం అక్కడ ఫంక్షన్ని. ఇక్కడ 52 అంటే ఆర్ యొక్క యాస్కీ వాల్యూ అనమాట. యాస్కీ కోడ్స్ అనేవి ఉంటాయి మనకి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని. సో అక్కడ మనకి ఆల్ఫాబెట్స్ అన్నిటికీ కూడా నెంబర్స్లో అనేది కోడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అది ఆర్ యొక్క యాస్కీ వాల్యూ అనమాట 52 అనేది. వెన్ కమ్స్ టు ఇండెక్సింగ్, ఫస్ట్ స్లైడ్లో నేను డయాగ్రమాటికల్గా రిప్రజెంట్ చేశాను కదా. ఇండెక్సింగ్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్ ప్రోగ్రామింగ్లో మనకి వెక్టార్స్కి పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది, నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది, అలాగే మల్టిపుల్ అండ్ లాజికల్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. ఈ ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేసే మనం వెక్టార్ యొక్క ఎలిమెంట్స్ అనేవి యాక్సెస్ చేసుకుంటాం అనమాట. సో అక్కడ చూడండి డెఫినేషన్ అలాగే టైప్స్ అనమాట, అవి టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్. నెక్స్ట్ కాలంలో మనకి ఎగ్జాంపుల్స్ అనమాట, అండ్ దెన్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే మనం పాజిటివ్ వాల్యూస్ని తీసుకుంటాము. సో ఎక్స్ అనే ఒక వెక్టర్ నేమ్ అనమాట. వెక్టర్ నేమ్లో సెకండ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే సో ఆ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసి ఎలిమెంట్స్ని అనేవి యాక్సెస్ చేసుకుంటాము. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే మైనస్లో రిప్రజెంట్ చేస్తాము. అక్కడ చూడండి -2 అంటే రిమూవ్స్ సెకండ్ ఎలిమెంట్. సో ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలంటే నెగిటివ్ ఇండెక్సింగ్ని యూజ్ చేస్తాము. అలాగే మల్టిపుల్ ఇండెక్సింగ్, సో మల్టిపుల్ నెంబర్స్ని ఎట్ ఏ టైం తీసుకున్నప్పుడు ఆ విధంగా అనమాట. సో రిటర్న్స్ ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్స్ని అవుట్పుట్గా ఇస్తుంది. అండ్ దెన్ లాజికల్ ఇండెక్సింగ్ అంటే ఇక్కడ మనం కండిషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్స్ అనే వెక్టార్లో సో గ్రేటర్ దాన్ 25, సో రిటర్న్స్ ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ 25 కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇండెక్సింగ్లో. పక్కన ఎగ్జాంపుల్ చూడండి. సో ఎక్స్ అనే వెక్టార్లో 10, 20, 30, 40, 50 అని ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాము. 5 ఎలిమెంట్స్ కదా. సో అక్కడ మీకు చూడండి x3 విచ్ ఇస్ పాజిటివ్ ఇండెక్సింగ్, థర్డ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే 3 అని మెన్షన్ చేయాలి. సో అక్కడ చూడండి అవుట్పుట్లో మనకి థర్డ్ ఎలిమెంట్ 30 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ నెగిటివ్ ఇండెక్సింగ్ -3 అంటే రిమూవ్ థర్డ్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నాం. సో అది ఫస్ట్ అవుట్పుట్ చూడండి 10, 20, 40, 50 అంటే 30 అనేది రిమూవ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 25, సో 25 కంటే అబోవ్ ఉన్న వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. సో అవుట్పుట్ చూడండి 30, 40, 50 అనేవి ప్రింట్ అయినాయి. వెన్ కమ్స్ టు నేమింగ్, యూ కెన్ అసైన్ నేమ్స్ టు వెక్టార్ ఎలిమెంట్స్ యూజింగ్ ద నేమ్ ఫంక్షన్. నేమ్ ఫంక్షన్ యూజ్ చేసి ఆల్రెడీ క్రియేట్ చేసిన వెక్టార్లోని ఎలిమెంట్స్కి మనం నేమ్స్ అనేవి అసైన్ చేయొచ్చు. సో అక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ మార్క్స్ అనే ఒక వెక్టార్ తీసుకున్నాము. దాంట్లో 85, 90, 78 అని మార్క్స్ అనేవి తీసుకున్నాము. అండ్ దెన్ నేమ్స్ అనే ఫంక్షన్స్లో మార్క్స్ అనే వెక్టార్ని ఇంక్లూడ్ చేసాము. అక్కడ చూడండి మార్క్స్కి మనం సబ్జెక్ట్ నేమ్స్ అనేవి అసైన్ చేస్తున్నాము. సో మ్యాథ్స్, సైన్స్ అలాగే ఇంగ్లీష్ అని అసైన్ చేసాం. నెక్స్ట్ చూడండి ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో మార్క్స్ని ప్రింట్ చేసినప్పుడు మీకు సబ్జెక్ట్ నేమ్తో పాటు మార్క్స్ అనేవి ప్రింట్ అవుతాయి. మ్యాథ్స్కి 85 మార్క్స్, సైన్స్ 90 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ 78 మార్క్స్. ఈ విధంగా వెక్టార్స్కి మనం నేమ్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. వెన్ కమ్స్ టు యాక్సెసింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ నేమ్స్, సో నేమ్స్ని యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మార్క్స్ అనే వెక్టార్లో మనం సైన్స్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేయాలన్నమాట. యాక్సెస్ ఎలిమెంట్ బై నేమ్. సో సైన్స్ అని ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటే మనకి సైన్స్లో ఉన్న మార్క్స్ అనేవి ప్రింట్ అవుతాయి. చూసారా 90 మార్క్స్ అనేవి ప్రింట్ అయినాయి. ఈ విధంగా మనం వెక్టార్స్లోని ఎలిమెంట్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఇండెక్సింగ్. నెక్స్ట్ చూడండి యాడింగ్ అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద వెక్టార్స్. సో వెన్ కమ్స్ టు యాడింగ్, యాడ్ ఎలిమెంట్స్ యూజింగ్ సి ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ బై ద ఇండెక్స్ అసైన్మెంట్. సో సి అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం వెక్టర్స్ని క్రియేట్ చేయొచ్చు, ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చూడండి. అక్కడ మీకు ఫస్ట్ ఒక వెక్టార్ని క్రియేట్ చేసాము అండ్ దెన్ ఇంకొక ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాము. అగైన్ సి అనే వెక్టార్ని తీసుకొని ఎక్స్ అనే వెక్టార్లో 40 అనే ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాము ఎట్ ద ఎండ్ అనమాట. సో ఇక్కడ మనం వెక్టార్ అనే సి అనే వెక్టార్ని తీసుకున్నప్పుడు మనకి ఎలిమెంట్స్ అనేవి ఎండింగ్లో మాత్రమే యాడ్ అవుతాయి. అదే మనం ఇండెక్సింగ్ యూజ్ చేసామనుకోండి. సో అక్కడ చూడండి x 5 అనేది తీసుకున్నాము.
సో 5 అంటే 5 అనే పొజిషన్లో మనకి 50 అనే ఎలిమెంట్ అనేది యాడ్ అవ్వాలి. సో అక్కడ మనం ఇండెక్స్ నెంబర్స్ని యూస్ చేసి కూడా ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తే మనకి 10, 20, 30, 40 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, రిమూవింగ్. సో ఎలిమెంట్స్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి. సో ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను కదా, నెగిటివ్ ఇండెక్సింగ్ యూస్ చేసి ఎలిమెంట్స్ని అనేవి రిమూవ్ చేస్తూ ఉంటాం మనం. అక్కడ చూడండి, థర్డ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ రిమూవ్ అవ్వాలంటే -3 అని యూస్ చేస్తాము. సో స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేయాలి ఇక్కడ మనం. సో దెన్ అప్పుడు మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది. సో 30 అనేది రిమూవ్ అయిపోయి 10, 20 మాత్రమే ప్రింట్ అవుతాయి. సో ఈ విధంగా మీరు కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు నేమింగ్ కానీ యాడింగ్, రిమూవింగ్ అన్నీ వస్తూ ఉంటాయి. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయని. ఆన్లైన్ కంపైలర్స్లో మీరు ఈజీగా కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూసారు కదా వెక్టార్స్ ఏ విధంగా ఉంది క్వశ్చన్ అనేది. సో 1-2 టైమ్స్ మీరు రిపీట్ చేసుకొని చూస్తే కనుక డెఫినెట్లీ మీకు ఈజీగా ఉంటుంది. ఏం లేదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అంతే. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎలాంటి ఎగ్జాంపుల్స్ అయినా మీరు ఓన్గా రాసిస్తారు ఈజీగా. నేను ఇచ్చిన నోట్స్ మీరు యాజ్ ఇట్ ఈస్ కనుక ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.